వాలంటీర్ వ్యవస్థతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారా? లేదు మేడం, నేను క్లియర్ గా చెప్పా. వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని ప్రజలకు నేరుగా అందించడానికి దళారీ వ్యవస్థని రూపుమాపి ప్రతి స్కీమ్ ని అందుబాటులో ప్రతి ఇంటికి సేవాభావంతో చేస్తున్న ఒక వ్యవస్థ. మేము కార్యకర్తల్లాగా మా నెట్వర్క్ మేము గృహసారథుల ద్వారా మేము 7 లక్షల మందిని ఏర్పాటు చేస్తున్నాం. మాకు వాలంటీర్ల సహకారం అవసరం లేదు. కానీ ఎవరైనా వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి మా కోసం పనిచేస్తే మేము దాన్ని స్వాగతిస్తాం. రైట్. మేమంతా సిద్ధం యాత్ర ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? మీరు ఊహించిన రెస్పాన్స్ వస్తుందా, అంతకంటే ఎక్కువ వస్తుందా? మేము ఊహించిన దానికన్నా బలంగా ఉంది. ఎందుకంటే నేను ఇడుపులపైకి వెళ్ళా, స్టార్టింగ్ నుంచి పొద్దుటూరు అయిన దాకా ఉన్నా, తర్వాత ఇప్పుడు మీడియాలోనే గమనిస్తున్నా. కానీ ఎర్రటి ఎండలో 7 గంటల సేపు 8 గంటల సేపు 6 గంటలకి తగ్గకుండా ఏదైతే జనం ఒక ప్రవాహం లాగా ఒక పండగ వాతావరణం ఎక్కడికి పోయినా పూలు చల్లుతూ నీరాజనాలు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చూడాలి, దగ్గర నుంచి చూడాలి, ఆయనకి సంఘీభావం వ్యక్తం చేయాలని ఏదైతే ఉర్రు తొలుగుతున్నారో, కొన్ని దగ్గరలో మేము కార్యకర్తలను తరలించినప్పటికీ వాళ్ళు కూడా 5 గంటలు 6 గంటలు ముందు వరుసలో నుంచి చూడాలని ఏదైతే ఎండలో నిలబడుతున్నారో, నిజంగా దాన్ని ప్రేమనల్లా పిచ్చనల్లా లేకపోతే ప్రేమతో వచ్చిన పిచ్చనల్లా. You were the chosen one to direct Mr. Bachchan for his first endorsement, for his first appearance on the small screen. It was a life-changing moment. Have you been a rebel with a cause? There was a sense of responsibility, there was a sense of frustration. Are you worried about cancel culture? You tell a story with a fierce psychosis, you're gonna spoil it anyway. This and more, streaming on News 9+. Subscribe now. అభిమానం అనాలా లేకపోతే కట్టలు దించుకున్న అభిమానం అనాలా మాకైతే అర్థం కాదు. కానీ మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు సభలు పెట్టుడు సభల్లాగా ఉంటాయి, ఒక విగ్గు పెట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి గారి సభలన్నీ కూడా ఒరిజినల్ జుట్టు ఉన్నట్టు వాస్తవికంగా ఉంటాయి. ఏ క్రాఫ్ అయినా కొట్టవచ్చు. ఖచ్చితంగా కూడా ఇంత తేడా ఉంది. అందుకే చెప్పదలుచుకున్నా, మావి నిజంగా ప్రజలు మెచ్చిన సభలు, ప్రజలు జయ జయధ్వానాల మధ్య నడుస్తున్న సభలు, కార్యకర్తల సమూహం పండగలాగా జన ప్రవాహం లాగా ఉంది. అటువైపు పెట్టుడు నెట్టుడు సభలు ఏవైతే ఉన్నాయో, కూటమి కట్టిన జనం రాక అవస్థలు, జ్వరాలు వచ్చి బెడ్లు ఎక్కడం, దాక్కోవడం, ఒక ఇరుకు సందుల్లో ఎక్కడో నలుగురిని పోగేసి డ్రోన్లు కూడా మాయం చేసి చిన్న చిన్న ఫోటోలు, లో యాంగిల్లో తీసిన ఫోటోలు వదలడం, అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నువ్వేం చేస్తావో చెప్పవా అంటే సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు. ఏం చేస్తాడు చెప్పడు, ఎందుకంటే చెప్తే నమ్మరను. ఎక్కడికైనా పోతే విచారణలో ఉన్న కేసు గురించి హూ కిల్డ్ బాబాయ్ అంటాడు, బాబాయ్ గొడ్డలి అంటాడు. పిచ్చి పతాక స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వయసుడికిన పిచ్చి చేష్టలు తప్ప రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్స్ తర్వాత ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకునే పరిస్థితి లేదు. ఓ దిక్కు దివాణం లేని పార్టీగా తెలుగుదేశం తయారైంది.